అతన్ని ఏవన్ ఎందుకయ్యా మన హిందూ మతము మన సాధనలు చేసే వాళ్ళ గురువుల దగ్గర కూడా ఇలా ఇంత ఓపెన్గా ఇంత ధైర్యంగా మీకు ఎలా పెట్టాలనిపిస్తుంది మెసేజ్లు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా. అరుణ్ రెడ్డి భయం పోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు చెప్పిన విధానాలతోనే భయం కూడా పోయిద్ది. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన పోతాయో భయం కూడా ఆటోమేటిక్గా పోయిద్ది. నెగిటివ్ ఆలోచన వల్ల కదా భయం వస్తుంది, అందువలన దానితోనే భయం కూడా పోయిద్ది అనమాట. ఎట్టి పరిస్థితిలో యోగ సాధన ధ్యాన సాధనతో భయం పోయిద్ది, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ నేనే, తర్వాత నా దగ్గర నేర్చుకుని ఎంతోమంది. చిన్నప్పుడు నాకుండే అన్ని భయాలు ఎప్పుడైతే నేను యోగ సాధన ధ్యాన సాధన మొదలుపెట్టానో అన్నీ పరిగెత్తుకొని వెళ్ళిపోయినాయి, పటాపంచలుగా లేకుండా వెళ్ళిపోయినాయి. ఉదాహరణకి నేను 10 మందిలో ఎక్కడైనా మాట్లాడాలంటే చాలా భయం ఉండేది. అది లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత ప్రసంగాలు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు. అలా ఉదాహరణ, అలాంటి భయాలు ఏమున్నా సరే అన్నీ పోతాయి. నమ్ముకోండి, యోగా ప్లస్ ధ్యానాన్ని నమ్ముకోండి. అన్ని భయాలు, రోగాలు, అపోహలు, మనస్పర్ధలు, ఈర్ష్యలు, దుఃఖాలు, శోకాలు అన్నీ పోతాయి. జీవితం మీద ఉండే భయాలన్నీ పోతాయి. అయితే గురువు సరైన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు యోగా చేస్తారు, ఆడికి వెళ్ళగానే మీకు పొట్ట తగ్గాలి, ఇంకోటి తగ్గాలి అని మొదలు పెడతారు. ఎప్పుడు ఏ మాట్లాడతారు, ఇక రెండోది మాట్లాడకుండా. అలాంటి గురువుల దగ్గర మళ్ళీ మీకు భయాలు పోవు. యోగాలో ఉన్న శాస్త్రీయమైన పురాతన నాలెడ్జ్ మొత్తం తెలిసి ఉండాలి గురువుకి. తెలిసి ఉండి వాటిని బోధిస్తూ చెప్పే గురువు అయితేనే అప్పుడు హెల్ప్ దొరికిద్ది. ఎక్కడో దాకెందుకు, మీరు ఈ సాధన మొదలుపెట్టిన లైవ్లో ప్రతిరోజు ఇందులో మీకు జరిగిపోతుంది ఆటోమేటిక్గా అన్నీ పోవటం. ఎందుకంటే భయం అనేది వచ్చేది మనసు వలన ఒకటి. ఆ మనసు మీద బాగా పనిచేస్తుంది. బ్రీతింగ్ వెరైటీతో చేసే ప్రతిదీ కూడా ఏకాగ్రతతో కలిపి ధ్యానం కూడా అట్లానే. ఇక ఈ మనసుకి ఇప్పుడు చేస్తున్న సాధనలు 100% కరెక్ట్గా చేసినా సరిపోకపోతే ఏవైతే పునర్జన్మల్ని నమ్ముతారో అలాంటి జన్మపరం నుంచి వస్తున్నటువంటి జన్మవాసనలో ఉన్నటువంటి అప్పటి జన్మ కారణాలకు కారణమైన భయాలు కూడా పోయేట్టుగా ఆధ్యాత్మిక సాధనలో జరిగిద్ది. అంత డెప్త్ సాధన చేయించగలిగే గురువుతో మీరు సాధన చేయాలన్నమాట. అప్పుడు అన్నీ పోతాయి. ఇప్పుడు ఇందాక అతను అంటున్నాడు, మీరు అవి చెప్పండి గురువుగారు, యోగా అంటే నేను నమ్ముతాను, యోగా అందరికీ హెల్ప్ అవుద్ది అని చెప్పాడే. కానీ ఆ యోగా హెల్ప్ అవడం అనేది కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే హెల్ప్ అవుద్ది. ఇప్పుడు యోగా టీచర్ ట్రైనింగ్ చేస్తారు కొందరు, 1 month అనో లేకపోతే 6 months అనో, మహా అయితే 1 year అనో. వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపటికి ఇదిగో ఈ ఆసనము ఈ హెల్త్ పనికి వస్తుంది, ఈ ప్రాణాయామం ఈ హెల్త్ పనికి వస్తుంది, ఇట్లా ఉంటుంది. దాంట్లో ఆ దైవానికి సంబంధించిన డెప్త్ ఉండదు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన డెప్త్ ఉండదు, కర్మలకు సంబంధించిన డెప్త్ ఉండదు, జన్మ పరంపరకు సంబంధించిన డెప్త్ ఉండదు. కాబట్టి వాళ్ళు అట్లా ఈ మనసుకి శరీరానికి పనికొచ్చే డెప్త్ని వాళ్ళు నేర్చుకున్న ఆ లిమిట్ వరకే చెప్పగలుగుతారు. కానీ అంత భగవద్గీతలో ఉన్న సారాంశం మొత్తం ఉదాహరణకి అంత డెప్త్ చెప్పాలంటే చెప్పలేరు అనమాట. అందువలన సరైన గురువు ఉంటే అన్ని భయాలు పోయేట్టుగా జరిగిద్ది. అంటే భయం అనేది ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి, మిగతా అన్నీ కూడా ఒక మనిషికి ఏవి సరైనవి ఉండాలి, ఏవి ఉండకూడదు, ప్రతిదీ అర్థమయ్యేట్టుగా మార్పులు వస్తాయి.